హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని అప్రమత్తం చేశారు. అన్ని శాఖల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. హైదరాబాద్ లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. వాగులపై ఉన్న లోతట్టు కాజ్వేలు, కల్వర్ట్లపై నుంచి నీటి ప్రవాహాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండిపడే ప్రమాదం ఉన్నందున నీటిపారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొట్టింది. అటు జిల్లాలోనూ కురుస్తున్న కుండపోతలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. మెదక్లో అత్యధికంగా 17.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లగొండలో 11.5, చేవెళ్లలో 6.7, నిర్మల్లో 6.6, వనపర్తి జిల్లాల పానగల్లో 6.1, నాగర్ కర్నూలు, ఉప్పునుంతలలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక చౌటుప్పల్లో 5.8, కామారెడ్డిలో 5.7, వికారాబాద్ లో 5.6, అబ్దుల్లాపూర్ మెట్లో 5.4, శంకరపల్లిలో 5.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు నాగర్ కర్నూల్, గద్వాల, మహబూబ్ నగర్, వనపర్తి, మెదక్, నల్గొండ, వికారాబాద్ లో వర్షం దంచుకొట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.